హలో గైస్, ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీశైలంలో ఉన్న చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నామండి. ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకు 20 రూపీస్, అలాగే చిన్నపిల్లలకు వచ్చేసి 10 రూపీస్. ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. హలో గైస్, ప్రజెంట్ మనం శ్రీశైలంలో ఉన్నటువంటి టోల్ గేట్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ టోల్ గేట్ సర్కిల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం చూడటానికి బసవవనం ఉంది, అలాగే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కూడా ఉందండి. ముందుగా చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంని చూసుకున్న తర్వాత బసవవనానికి అయితే వద్దాము. మ్యాక్సిమం శ్రీశైలం వచ్చిన భక్తులందరూ పాలధార, పంచదార, హటకేశ్వరం, శ్రీశైల శిఖరం, సాక్షి గణపతిని దర్శించి ఆ మహాశివుడిని దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్తారు. బట్ టెంపుల్కి సమీపంలోనే మనం చూడటానికి ఇంతటి అద్భుతమైన మ్యూజియం ఉందని చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ మ్యూజియంలో చెంచులు, అలాగే వారి యొక్క జీవన విధానాన్ని, అలాగే వారు ఉపయోగించిన పనిముట్లను మనం చూడవచ్చండి. ఇదేనండి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం యొక్క మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకు 20 రూపీస్, అలాగే చిన్నపిల్లలకు వచ్చేసి 10 రూపీస్ అండి. లోపలికి రాగానే మనకు విశాలమైన పార్క్ అయితే ఉందండి. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఎంట్రెన్స్ లోనే చెంచులు వేట కోసం అడవికి వెళ్తున్న శిల్పాలను మనం చూడవచ్చు. వారి వెంట వారు పెంచుకున్న వేట కుక్కను కూడా తీసుకెళ్తున్నారండి. ఈ పార్కులో మనం చూడటానికి చాలానే ఉన్నాయి. అప్పట్లో చెంచులు నివసించిన నివాసాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. చిన్న పిల్లలతో వచ్చినట్లయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయండి. ఇక్కడ కేవ్ సెట్టింగ్ కూడా ఉంది, చూడటానికి చాలా బాగుంది. ఈ శ్రీశైలంలో మనం చూడటానికి ఇలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడైతే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా కొట్టేయండి. అలా నడుచుకుంటూ కాస్త ముందుకు రాగానే పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ఉంది. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వచ్చినట్లయితే. ఇక్కడ ఈ మ్యూజియం ఉందని తెలియకపోవడమో ఏమో కానీ జనాలు ఎవ్వరు లేరండి. పార్క్ని ఆనుకొనే మ్యూజియం ఉందండి. ఇక మ్యూజియం లోపలికి వెళ్ళి చెంచుల యొక్క జీవన విధానాన్ని తెలుసుకుందాం పదండి. లోపలికి రాగానే చెంచు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి నాగదేవతకు పూజ చేస్తున్న నమూనా కనిపిస్తుందండి. చూడటానికి నిజమైన మనిషి ఉన్నట్లుగానే ఉంది. ఈ మ్యూజియంలో మొత్తం చెంచులకు సంబంధించిన నమూనాలు ఉంటాయి. అంటే వారు చేసే వృత్తి, అలాగే వారు ఉపయోగించే పనిముట్లు, అలాగే వారు తయారు చేసిన వస్తువుల యొక్క నమూనాలు ఉంటాయండి. లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. ప్రజెంట్ మనం చూస్తున్నది కోలం ఇల్లు. వారి జీవనోపాధి వచ్చేసి ఆహార సేకరణ, వేట, అలాగే చెక్క వస్తువులను తయారు చేయటం అండి. ఈ మ్యూజియం మొత్తం ఎక్కడ చూసినా డిఫరెంట్ చెంచు తెగ వాళ్ళు అయితే ఉన్నారండి. ఇప్పుడు మనం చూస్తున్నది దేవచెంచు. వీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నల్లమల్ల అడవి ప్రాంతాల్లో అయితే నివసిస్తారు. వీరికి ముఖ్యంగా పాము కాటుకు సంబంధించిన వైద్య విధానాల గురించి గొప్ప స్వదేశీ జ్ఞానం ఉందండి. ప్రజెంట్ మనం చూస్తున్నది యానాది ఇల్లు. ఈ చెంచు వాళ్ళు పాములను ఆడిస్తూ జీవనాన్ని కొనసాగిస్తారండి. వీళ్ళు ఆంధ్ర మరియు తెలంగాణ అడవి ప్రాంతాల్లో అయితే నివసిస్తారండి. ఈ మ్యూజియంని మొత్తం మనం జస్ట్ ఒక 10 మినిట్స్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఇక్కడున్న నమూనాలు చూడటానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఈ మ్యూజియం బయట చెంచులు పూజించే చెంచులక్ష్మీదేవి విగ్రహం కూడా ఉందట. ఆ దేవత విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తానండి. ప్రజెంట్ మనం లంబాడాలను అయితే చూస్తున్నాము. వీరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలలో మంచిగా స్థిరపడ్డారండి. ఇప్పుడు మనం చూస్తున్నది కోయ ఇల్లు అండి. ఇంతటితో మ్యూజియంని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇక బయటకు వెళ్ళి చెంచులక్ష్మీదేవి విగ్రహాన్ని చూసుకొని బసవవనానికి అయితే వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం చూస్తున్నది చెంచులక్ష్మీదేవి అమ్మవారినండి. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు వివాహం చేసుకున్నది ఈ అమ్మవారినేనండి. మ్యూజియం పక్కనే బసవవనం ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు, సో డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళొచ్చండి. బసవవనం లోపలికి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకు దక్షిణామూర్తి స్టాచ్యూ అయితే కనిపిస్తుందండి. శ్రీశైలం లోపలికి ఎంటర్ అవ్వగానే టోల్ గేట్ సర్కిల్ దగ్గర నుంచి మనకు చాలా క్లియర్గా దక్షిణామూర్తి విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. ఈ పార్కులో రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడున్న స్తంభాలు నిజమైనవని అనుకున్నాను, బట్ ఇవి కూడా సెట్టింగేనండి. పార్క్ మొత్తం చాలా గ్రీనరీగా ఉంది. ఫోటోషూట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అండి. ఈ పార్కులో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి లార్డ్ శివ స్టాచ్యూ అండి. లిటరల్గా చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశానండి. ఆదియోగిని చూడాలంటే కోయంబత్తూరే వెళ్ళనవసరం లేదండి. మన శ్రీశైలంలో కూడా ఉంది.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఆదియోగి స్టాచ్యూ దగ్గర నుంచి నడుచుకుంటూ కాస్త ముందుకు రాగానే పిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్ద పార్క్ ఉందండి. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఒకసారి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంని అలాగే బసవవనాన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.